ఢిల్లీ వెళ్దాం. వెంకటేష్ చెప్పండి, ఉదయాన్నే భూమి కంపించినట్టుగా రెక్టర్ స్కేల్పై 4.0 అంటున్నారు, బీహార్ ప్రాంతంలో 4.3 అంటున్నారు. యాక్చువల్గా ఎంత మేరకు నమోదైంది? అలాగే ఆఫ్టర్ షాక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి అప్రమత్తత, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఈ తెల్లవారుజామునే దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఈ రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత 4.0గా నమోదైంది. భూకంప కేంద్రం న్యూఢిల్లీలోనే ఉంది. దాంతో ఒకసారిగా 5:30 సమయంలో ఆ భూకంప ప్రకంపనలకు మేము కూడా గురైనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా వర్షం వచ్చే సమయంలో మేఘాలు ఒకదానికొకటి ఢీకొంటే ఎలాంటి సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ వచ్చింది. చాలా పెద్ద సౌండ్ తో భూకంపం సంభవించడంతో ఒక్కసారిగా ఢిల్లీలో ఉన్న ప్రజలందరూ కూడా ఉలిక్కిపడి లేచారు, భయంతో పరుగులు తీశారు. మళ్లీ ఆఫ్టర్ షాక్స్ వస్తాయనేటువంటి ఆందోళనతో కొంతసేపు బయటనే వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దీనిపైన స్పందించారు. సో భూకంపం సంభవించిన ఢిల్లీలోనే ఆయన ట్విట్టర్ ద్వారా ఆయన కూడా బయటికి సమాజానికి వెల్లడించారు. అలాగే ప్రజలందరూ కూడా ముందు జాగ్రత్తలు పాటించాలి, ఆఫ్టర్ షాక్స్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ మేరకు అప్రమత్తంగా ఉండండి నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా ఈ భూ ప్రకంపనలకు సంబంధించి ఆయన ట్వీట్ కూడా చేసినటువంటి పరిస్థితి. నిజానికి ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలు జోన్ 4లో ఉన్నాయి. సెస్మిక్ జోన్ 4 అంటే చాలా డేంజరస్ జోన్. ఇక్కడ పెద్ద ఎత్తున భూకంపాలు సంభవించేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా సమీపంలోనే హిమాలయాలు, హిందూ కుష్ పర్వత శ్రేణులు ఉన్నటువంటి నేపథ్యంలో తరచుగా అంతర్గతంగా భూమి పొరల్లో ఫ్రిక్షన్ జరుగుతూ ఉంటుంది. ఒకదానికొకటి ఒరిపిడి రాసుకున్నటువంటి సందర్భంగా భారీ ఎత్తున శబ్దాలతో ఈ భూకంప ఏర్పడుతుంది. సో ఈ రోజు తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో ఏర్పడినటువంటి ప్రకంపనలతో ఒక్కసారిగా దేశ రాజధాని ప్రజలందరూ కూడా వణికిపోయినటువంటి పరిస్థితి. ఎన్నడూ లేని విధంగా ఏకంగా న్యూఢిల్లీలోని దౌలా కువా అనేటువంటి ప్రాంతంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సో భూమి లోపల 5 కిలోమీటర్ల లోపల ఈ అడ్జస్ట్మెంట్ జరిగి ఈ భూ ప్రకంపనలు సంభవించడంతో భారీ శబ్దాలు వచ్చాయి. సో మేఘాలు ఢీకొన్న తరహాలో ఈ శబ్దం రావడంతో ఒకసారిగా జనమంతా కూడా భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత కొద్దిసేపటికే బీహార్లోని ఒడిశాలో కూడా ఈ భూ ప్రకంపనలు వచ్చాయి. అలాగే ఒడిశాలో కూడా బీహార్లో వచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఆఫ్టర్ షాక్స్ ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ప్రజలందరికీ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఇంకొక వైపు శాస్త్రవేత్తలు కూడా ప్రధానంగా ఈ జోన్ 4లో నివసిస్తున్నటువంటి ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. హిమాలయ పర్వత శ్రేణులకు దగ్గరగా ఉన్న వాళ్ళు, హిమాలయ పర్వత రాష్ట్రాలందరూ కూడా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అంటే ఇటీవల మనం చూస్తున్నాం, భూకంపం ఎప్పుడు సంభవిస్తుందో కూడా యాంటిసిపేట్ చేసే వరకు కూడా శాస్త్రవేత్తలు ముందుకెళ్లిన క్రమంలో ఇప్పుడు సంభవించిన ఈ ప్రకంపనలు ఇంకా ఉండే అవకాశం ఏదైనా కనిపిస్తుందా అంటే ఏం చెప్తారు సిస్టమిక్ ఎక్స్పర్ట్స్? అయితే ఇప్పటివరకు అలాంటి అలర్ట్ గానీ ఏది ఇప్పటివరకు నేషనల్ సెస్మాలజీ సెంటర్ అటువంటి అలర్ట్ ఏది ఇవ్వలేదు. సో దానికి సంబంధించి భూకంపాలు ముందుగా వచ్చేటువంటి అంశానికి సంబంధించినటువంటి టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. సో ఆ టెక్నాలజీ ఇంకా అమల్లోకి రాలేదని చెప్తున్నారు. సో ఆ నేపథ్యంలో ఈ ముందుగానే గుర్తించేటువంటి టెక్నాలజీ అమల్లో లేదు. సో ఇప్పటికైతే ఎలాంటి సంకేతాలు మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు. అయితే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆఫ్టర్ షాక్స్ ఉంటాయి కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే ఇటు హిమాలయ పర్వతాల శ్రేణులో ఉన్నటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ, అలాగే హిమాచల్ ప్రదేశ్, బీహార్, ఢిల్లీ, అలాగే పైకి ఇటు పంజాబ్ గానీ, జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతాలన్నీ కూడా జోన్ 4లో ఉన్నాయి, డేంజరస్ జోన్ లో ఉన్నాయి. కాబట్టి వీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని సూచిస్తున్నారు. అలాగే భూ ప్రకంపనలు సంభవించినప్పుడు ఖచ్చితంగా బల్లల కింద వెళ్లడం గానీ, లేకుంటే లిఫ్టులు ఉపయోగించకపోవడం లాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఓకే వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. సో ఢిల్లీ భూకంపంపై ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేశారు. ఢిల్లీతో పాటు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయని చెప్పారు ఆయన. ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రధాని మోదీ.